చూడండి అత్తయ్య, నన్ను ఎన్ని మాటలు అంటుందో మీరే చూడండి అని వేదవతి అయితే శ్రీవల్లితో అనేసరికి, ఎందుకే నర్మదా అలా పూనకం వచ్చిన దానిలాగా ఊగిపోతున్నావు, కొంచెం నోరు అదుపు పెట్టు నర్మదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను ఆడిన మాటలు మీకు కనిపిస్తున్నాయి కానీ అది చేసింది మీకు కనిపించడం లేదు. అందరిలో నన్ను ఎలా తక్కువ చేసి మాట్లాడిందో మీకు కనిపించడం లేదు. మీరు నన్ను అంటున్నారేంటి, అది చేసింది మీకు తెలియడం లేదా, మేము మీకు నచ్చిన మీ ఇష్టమైన కోడలనా, మీరు తనకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. నేను ఎవరికి సపోర్ట్ చేయడం లేదు లత, మీ ఇద్దరు కామ్గా ఉండండి అని అంటూ ఉంటుంది. అయినా తనకేం అవసరం, మా ఆయన నేను తీసుకున్న ఫోటోలు మామయ్యకి చూపించాల్సిన అవసరం తనకేంటి, తను ఎందుకు చూపించింది అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి నర్మద అయితే అలా అడిగేసరికి శ్రీవల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది. నా విషయంలో కానీ తను జోక్యం చేసుకుంటే అస్సలు బాగుండదు, ఆ విషయం మీరు తనకు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే దీని విషయంలో నేను జోక్యం చేసుకున్నానా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ప్రేమ అయితే గట్టిగా ఇస్తుంది అక్క అనేది అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేనేం చెప్పాను, మీరు హైదరాబాద్ పేరు పెట్టుకొని బయటన షికార్లు అవన్నీ కొడితే పర్వాలేదు, నేను ఫొటోస్ చూపించేసరికి మీకు వచ్చేసిందా అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. ఆ మాటలకి నర్మదా షాక్ అయ్యి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అనేసరికి, నేను అన్నది నిజమే కదా, ఏం తక్కువ మాట్లాడాను అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. ఫొటోస్ చూపించడంలో తప్పేముంది అని అనేసరికి, ఎక్కువ మాట్లాడుకు, నువ్వు చూసావా నేను హైదరాబాద్ వెళ్ళి షికార్లు కొట్టడం నువ్వు చూసావా అని అనేసరికి శ్రీవల్లి షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి నాకు వార్నింగ్ ఇస్తుంది అని, వీళ్ళేంటి జుట్టు పట్టుకుని కొట్టుకునేలా ఉన్నారు అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నువ్వు శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చేసరికి కోపంగా శ్రీవల్లి అయితే చూస్తూ ఉంటుంది. ఏంటి నర్మదా నోరు ఆపే అని అనేస్తూ ఉంటుంది. ఆపొచ్చు కదా అని వేదవతి అనేసరికి, మీరు నన్నే అంటారు, ఎందుకంటే నేను మీకు నచ్చి వచ్చిన కోడలు కాదు కదా, మీరు నచ్చి వచ్చిన కోడలు ఏరుకోరి తెచ్చుకున్న కోడలు అయితే మీరు ఏమీ అనరు, నేనైతే మీకు నచ్చి వచ్చిన కోడలు కాదు కాబట్టి నన్నే అంటారు, మీరు నేను ఏది చేసినా నాదే తప్పు అంటారు, మీ కోడలు మాత్రం తప్పు అనరు అని చెప్పేసి నర్మద అయితే వేదవతికి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటుంది. అదేంటే అలా మాట్లాడుతున్నావు అని అనేసరికి వేదవతి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నర్మద మాటలకి.